వదినా, నాకసలు నమ్మకం కలగడం లేదు. వారం రోజుల్లో నాకు పెళ్లి కాబోతుందని. నేను కూడా అసలు నమ్మలేకపోతున్నాను. కానీ సూరజ్ చేసిన పనికి నేను చాలా భయపడిపోయాను. అవును వదినా, ఈ రోజు తిన అయిపోయిందనుకున్నా, కానీ మీరే చూశారు కదా, నాన్న సరే అని చెప్పి ఆశ్రయంలో ముంచారు. అది ఏంటంటే అతను తీసుకున్న నిర్ణయం వాళ్ళ పిల్లలకి నచ్చిందో లేదో పట్టించుకోకుండా అన్ని నిర్ణయాల్ని అతనే తీశారు. కానీ ఇప్పుడు లవ్ మ్యారేజ్ కు ఒప్పుకున్నారు. నేను అసలు దీన్ని నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే తను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. చూస్తూ ఉండండి, త్వరలోనే నా ప్రిన్స్ చార్మింగ్ నా పక్కనే ఉంటాడు. ఇక ఆ బీస్ట్ ఎంతో దూరంగా వెళ్ళిపోతాడు. రాబోయే 7 రోజులు కలలు కనుకుంటూ కలల్లో వికసిస్తూ ఉంటుంది. జరగబోయేదేంటో తెలీదు. 7 రోజుల తర్వాత తను ఆ రోహన్ని పెళ్లి చేసుకోవట్లేదు, రాజకీయ నాయకుడినే చేసుకుంటుంది అని. మీరందరూ కూడా ఈ గులాబ్ సింగ్ రాజకీయం ఏంటో తెలుసుకుంటారు. ఎలా సంతోషంగా మన ఇషా ఆ రోహన్ని వదిలేసి నేను చెప్పిన వాణ్ణి పెళ్లి చేసుకుంటుంది. మీరందరూ కూడా వెళ్ళి సంతోషంగా ఉండండి, పెళ్లి ఏర్పాట్లు చెయ్యండి. ఈ గులాబు మాటకి తిరుగులేదు. ఇక రోహన్ గాడి పరిస్థితి చూడండి. గులాబ్ పాన్ మసాలా.